థ్యాంక్ యూ సో మచ్ అన్న. బాయ్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి అన్న. ఫస్ట్ నా కార్ ఇరికింది కదా, మస్తు భయమైంది నాకు, ఇది ఎట్లా తీయాలి ఏందని చెప్పేసి. అందుకోసం ఇక్కడ హెల్ప్ అడుగుదామంటే ఎవరు కనబడలేదు నాకు ఆ టైంలో. అందుకోసం ఒక రీల్ తీసి అది అప్లోడ్ చేస్తే మన ఎవరికైనా రీచ్ అయ్యి పేరుపాలెం దగ్గర నియర్ బై హైదరాబాద్ వాళ్ళు ఎవరన్నా ఉంటే నా దగ్గరికి వస్తారని చెప్పేసి ఆ రీల్ పెట్టినుండే, కానీ అది అప్లోడ్ కాలేదు నెట్వర్క్ ఇష్యూ వల్ల. ఈ వీడియోలో ఏంటంటే లాస్ట్కి ఆ రీల్ ఏమైతే పెట్టినో అది ఇందులో ఫుల్ వీడియోలో లాస్ట్లో పెడతా చూడండి, అది తప్పకెళ్ళి చూడండి. అది స్మెల్ వస్తుంది మొత్తం. అట్లెట్లు ఇరికిందిరా నాయన. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు తెలుగు వ్యాన్ వాళ్ళ. తెలుగు వ్యాన్ వాళ్ళకి వచ్చిర్రు కానీ తెలుగు వ్యాన్ వాళ్ళ కారు శాండ్లో ఇరికపోయింది బీచ్ దగ్గర. టర్న్ చేసుకుందాం అనుకొని ముందుకు వచ్చేసరికి ఇందులో ఏం ఇరుకుతుందిలే అనుకున్నా. ముందు స్విఫ్ట్ కార్ ఉంది, వాళ్ళు మంచిగా అట్లా పార్క్ చేసుకొని ఉన్నారు. మనది ఇట్లా కొంచెం ముందు పెట్టుకొని రివర్స్ తీసుకొని వెళ్దామని అనుకున్నా. ఆల్రెడీ ఇటు ఇంకేదో పోయింది, ట్రాక్టర్ పోయిందో ఏం పోయిందో మన్ను పోయిందో మనకేం తెలుసు, కానీ వెహికల్ వెళ్తుందేమో అనుకున్నా నేను. ఇరికిపోయింది, ఇది అస్సలేదు. ఏం చేసుడో ఏమో. ఏమన్నా కట్టెలు ఏమన్నా ఎత్తుకుతున్నా దాని కింద పెట్టి నేటనికి. ఆల్రెడీ ఈ కారు ఇట్లా ఇక్కడ ఇరికిపోయింది. మనోళ్ళు కారు వదిలేసి పోయారు. అసలు ఇది చూసన్నా నేను ఇక్కడ దాకన్నా రాపోయినా అయిపో. నేను ఆ కారు ఉంది, ఆ కారు మార్క్స్ ఉన్నాయి, ఏం కాదు ముందుకు పార్క్ చేసుకుందాం అనుకున్నా, అందులోనే ఇరికిపోయింది. అది పెద్ద బాధ నాకు. నిన్నటికెళ్ళి ఏంటంటే మొత్తం ఇదే అవుతుంది. నిన్న ఏమైంది, హ్యాండిల్ ఏదైతుందో నాది కారుది, ఈ హ్యాండిల్ ఇరిగిపోయింది. ఇట్లా తీయంగా ఇది ఏంటంటే ఇది వచ్చేసింది. మార్నింగ్ ఈరోజు ఏమైంది, ఎవడో చెప్పులు ఎత్తుకపోయిండు నాయి. బయట చెప్పులు పెట్టుకొని ఉంటే చెప్పులు వేసుకొని పోయిండు. ఇప్పుడేమో ఇది ఇరిగిపోయింది. ఇలా నిన్నటికెళ్ళి మొత్తం బ్యాడ్ టైమే నడుస్తుంది నాది. ఇది ఇప్పుడు ఎట్లా వెళ్తుందో ఏమో, ఇది ఎప్పుడు వెళ్తుందో అర్థమవుతలేదు. ఇన్ కేసు ఎవరన్నా వస్తే హెల్ప్ అని అడగాలి. ఇది నా ఒక్కంతోనైతే ఎక్కడైతుంది కాదు. ఎవరెవరు వస్తారు కానీ మన నాకితే చూస్తూనే లేరు ఎవరు ఇరికిపోయిందా ఇట్లా అని చెప్పేసి. ఖాళీ టైంలో వ్యాన్ ఆపి వ్యాన్ని చూస్తారు, ఆ వ్యాన్ ఎట్లా మాడిఫై అయింది ఏందనేది. అందరికీ ఎవరు అడిగినా అసలు కారు ఆపకుండా అయితే ఉంటలే, నేను మొత్తం చూపెడుతున్నా. ఇప్పుడు కారు ఇరికిందంటే ఎవరు అసలేరుగా. ముందు ఈ వైట్ టీషర్ట్ తీసేస్తా. వైట్ టీషర్ట్ ఏంటంటే ఈ మట్టికి దుమ్ముకి ఇప్పుడు మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఫస్ట్ మనది వైట్ టీషర్ట్ తీసేస్తా ఇందులోకి వెళ్ళి. ఈ కారు ఇక్కడ ఇరిగిపోయింది. అయితే ఇరిగిపోయింది కదా, ఆ ముందట్లా మట్టలు పెట్టిన. ఇప్పుడు చూడండి, అది మట్టలు పెట్టి ఇరిగిపోయింది. ముందుకు తీసుకెళ్ళి ఆ బీచ్ ఒడ్డున వండుకొని రావాలని చెప్పేసి అనుకున్నా, కానీ అది పాసిబుల్ అయ్యేటట్లేదు. అదేంటంటే అట్లా మట్టలు పెట్టుకుంటూ అట్లా పోతే క్లచ్ ప్లేట్లు అరిగిపోతాయట. అయినా సరే పోదాం అనుకున్నా, కానీ ఏమన్నా ప్రాబ్లం వస్తే మళ్ళీ ఈ బీచ్ నుండి సిటీకి వెళ్ళాలంటే అదో బాధ ఉన్నది. ఏం చేయాలో అర్థమవుతలేదు. మొత్తం మట్టి అయితే అయిపోయినా, కానీ ఏదన్నా వెహికల్తో లాగైనా అక్కడ దాకా తీసుకెళ్ళి వస్తాను నేను పక్కా. మీకు బీచ్లా మన వ్యాన్ పోయి అక్కడ తెలుగు వ్యాన్ వల్ల వండుకొని వచ్చిండ్రు అన్నట్టు ఉండాలి, అట్లనే చేస్తా. కారు ఇరికిపోయింది. చూస్తున్నా ఏం చేద్దామా అని చెప్పేసి. తీసుకపోలేదు, ఇక్కడనే ఉన్నది. లోపలికి ఎడపోయింది ఇంకా. ఫస్ట్ అది వేరే కారు పోయింది, నేను పార్క్ చేసిన ఇటు ముందుకు వచ్చి ఇరికిపోయింది.
ఓ ఆ కారు ఉంది ఇంకోటి అక్కడ. బేస్ ఉందా ఆడ? చేయలే. మార్నింగ్ మార్నింగ్ బీచ్ చూద్దామని చెప్పేసి వచ్చిన, ఇరిగిపోయినా. ఏం తినలేదు. రైస్ అన్న పెట్టుకొని, వెజిటేబుల్స్ ఇట్లా లేవు ఈరోజు. ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలంటే అసలు వెజిటేబుల్స్ ఇట్లా ఏడ దొరకదు. అంతా కోస్టల్ ఏరియా కదా, దూరం దూరం దాకా వెళ్ళాల్సి వస్తుంది. నడుచుకుంటూ వెళ్ళడం మనతోని కాదు. హెల్ప్ అడుగుదాం అన్నట్టు ఇట్లా ఎవరు లేరు, అట్లా కనబడతలేరు కదా. వాటర్ గిట్లా లేవు ఇప్పుడు. వాటర్ చూడండి, లాస్ట్ చివరి దాకా వచ్చింది. వాటర్ గిట్లా లేవు ఇందులో. ఈ కడగనీకే అయిపోతుందేమో. ఇప్పుడు ఇందులో ఇరికిపోతే వాటర్ ఎట్లనో గిట్లా అర్థమవుతలేదు. మార్నింగ్ చెప్పులు ఎవడో ఎత్తుకపోయిండు. కార్ హ్యాండిల్ ఇరికింది, కార్ ఇరికింది, వాటర్ అయిపోయింది. ఒకటి రీల్ షూట్ చూసినుండే. రీల్ ఏం చేద్దామని, ఎవరైనా హెల్ప్ కోసం వేద్దామని చెప్పేసి నెట్వర్క్ ఇష్యూ ఉండి అది అప్లోడ్ అవుతలేదు. అంత ఇట్లనే ఉన్నది జంగల్ ఏరియాలో, ఇబ్బందే ఉన్నది. ఇక్కడ 2 కార్లు ఇరికిపోయినాయి, మనదున్న ఇది ఆల్రెడీ లోపటి దాకా పాతుకుపోయింది. ఇదన్నా ఇంకా రోడ్డుకి ఇటే ఉన్నది. మనది ఏంటంటే కొంచెం ముంగట ఇరికిపోయింది. వాళ్ళు అట్లనే ఈరోజు ఫెస్టివల్ కదా, మ్యాక్స్ ట్రాక్టర్లు తిరుగుతుంటాయి ఇటు అన్నట్టు. ఎవరన్నా హెల్ప్ కోసం అని చెప్పి, అంటే మనీ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఛార్జ్ చేసి ట్రాక్టర్తో మన వెహికల్ని రోప్ కట్టి లాగుతారు అన్నట్టు. ఫెస్టివల్ అని చెప్పేసి వాళ్ళు ఇట్లా తిరుగుతలేరు ఇటు. ఆల్రెడీ ఇక్కడ 2 కార్లు ఇరుక్కున్నాయి. అన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇట్లా పార్క్ చేద్దామనే దాంట్లో వాళ్ళ కాలు ఇరికిపోయింది. అంకుల్ ఫస్ట్ ఇటు వచ్చిండు, అన్న ఇట కాళ్ళు ఇరుకుతున్నాయి అన్న అని చెప్పిన. అన్న మళ్ళా అందులోనే పెట్టిండు, అది ఇరికిపోయింది. ఇప్పుడు ఇదే లైన్లో 3 కార్లు ఇరికినాయి. అది చూసి ఇట్లా మన వాళ్ళు ఇట్లనే చేస్తారు. అన్న ఎంత వెనకకి వెళ్తే అంత ముంగటికి రానికి ఇబ్బంది అవుతుంది అన్న. ఎంత వెనక వెళ్తే అంత ముందు రానికి ఇబ్బంది అవుతుంది. అవన్నీ పెట్టినా అన్న, నేను ఇట్లా మట్టలు ఏం రాలేదు. వస్తుందా? మీరు తీయాలి ఇప్పుడు. దీన్ని తీస్తే నాది ఇట్లా ట్రై చేయాలి. ఇప్పుడు నాది ఇరికిపోయింది అన్న, నాది మీకు అర్థమై అన్న. మీకు ఇప్పుడు ఆడ ఇరుకుతుందని చెప్పినా కదా నేను, అయినా మళ్ళీ ఇంట్లోకే తీసుకొచ్చారు. నేను ఆ రివర్స్ చేయగానే నాది అట్లా అయిపోయింది. నేను రివర్స్ చేయగానే ఇరికిపోయింది. నాకు ఇడేం అవైలబిలిటీ ఇట్లా లేదు, ఇక అండుకుంటున్నా నేను ఇట్లా. అన్న వాళ్ళు రివర్స్ చేసుకుందామని చెప్పేసి వచ్చారు. మనం అదే రివర్స్ చేసుకుందామని ఇరికినాం. 3 లైన్గా ఇక్కడ అది 3 ఇరికి ఉన్నాయి. ఇక్కడనే మట్టలు తెచ్చుకున్నాం. అట్లా లోపలికి పోయి వాళ్ళకి ఇట్లా మట్టలు తెచ్చుకుంటారు. అవి ఏంటంటే అంకుల్ అక్కడ తెచ్చుకుంటుండు, అక్కడికి వెళ్ళి మట్టలు తెచ్చుకుంటుండు. మనకి నాకు అంటే బాధ అవుతుంది. అయితే అంకుల్కి చెప్పిన, అంకుల్ ఇరుగుతుంది అంకుల్, అంకుల్ అది కారు నాదే ముందు ఇరుక్కున్నది అని చెప్పిన. రివర్స్ తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళు ఇరికిపించుకున్నారు. లైన్గా 3 చూసిరు, అదొకటి మనదొకటి, అది వాళ్ళొకటి. వాళ్ళకి ఇట్లా ప్రిపేర్ అవుతారు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ముందే తినచ్చారు, మంచిగా బందోబస్తున్నారు, తిన్నారు, అయిపోయింది. మనం ఏంటంటే తిని రాలేదు. మార్నింగ్ వచ్చినాం కదా, మనం ఇప్పుడు ఫుడ్ తినాలి. ఫస్ట్ ఫుడ్ తిని మనం ఇట్లా వాళ్ళు ఏమేమి చేస్తారో చూసి, అందుకోసం అన్నీ తిరుగుతున్నాయి ఎవరెవరు ఏం చేస్తారో అని చెప్పేసి. ఇవి చూడండి మట్టలు. వీళ్ళు నేను చిన్న మట్టలు పెట్టినా. ఇప్పుడు ఇవి వర్కౌట్ అయినాయి అనుకో, మనం ఇట్లా అదే ట్రై చేద్దాం. అయ్యో అంకులు,
ఈ అన్ని ప్రయత్నాలు మనం గిట్లా చేద్దాం. ఈ గాలికి మంట ఉందా లేదా అనేది అర్థమైతే లేదు. మన మంట అయితే ఉన్నది, రైస్ అవుతుంది. మళ్ళీ పోదాం అక్కడికే. జంప్ పట్టండి. అవునండి. ఈ అన్న మస్తు ట్రై చేస్తుండు. ఆయనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నది. తీసేటట్టే ఉన్నారు వీళ్ళు అయితే. ఇది తీస్తే మనది గిట్ల వెళ్తుంది. దగ్గర దాకా వచ్చింది, వచ్చి ఇక్కడ ఆగిపోయింది. అన్న కింద కింద బేస్ అనుకుంది ఇట్లా. లెఫ్ట్కి వచ్చేయండి అయ్యా. అదే హైవే రోడ్ అంటే వచ్చేయండి అయ్యా. బీచ్ బీచ్ మీకు తాపోళ్ళు. అయ్యో బీచ్ దగ్గర ఉన్నాను. అంకుల్ ఫామ్లో ఉన్నాడు, చూస్తలేడు, అటు ఇటు చూస్తలేడు. బీచ్ దగ్గర రాంబాబు గారు అయిచ్ తీసిరు మొత్తానికి అయితే మనోళ్ళు. ఓకే బాబు, సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. అలా వెహికల్ అయితే వెళ్ళిపోయింది. ఈ సామాన్ ఇప్పుడు నా వెహికల్ దగ్గర తీసుకెళ్తా. అన్నా అన్నా ఇక నా కారు తీసుకెళ్తాయి ఇవన్నీ. నా కారు ఉన్నది ఇంకోటి. షిఫ్టింగ్ అన్న ఇది. రైసే పట్టిన నా కర్రీ లేదన్నా. అన్న అక్కడ సామాన్ మొత్తం ఇక్కడ షిఫ్ట్ చేస్తా. మనది ఇట్లా తీయాలిగా నెక్స్ట్. అన్నది భలే వర్కౌట్ అయిందన్న, వాళ్ళు భలే తీసిర్రు దాన్ని. అత్తయ్య వైపు మనది ఇంకేంది. అక్కడ సామాన్ మొత్తం ఇక్కడ షిఫ్ట్ చేసేసిన మన కారు తీయనీకి. మన కారు ఇట్లా అదృష్టం ఉంటే వెళ్ళిపోవాలి, అంతే. తీసేయాలి, ఎట్లయినా తీద్దాం. వాళ్ళు తీసిరు కదా, మనది ఎందుకు వెళ్ళదు, మనం గిట్లా తీద్దాం. మన కారు ఇక్కడ ఇరుక్కున్నది, అక్కడ బీచ్ కానుకొని ఈ వ్యూ మస్తున్నది. కానీ ఏంటంటే ఇంకో బాధ ఏంటంటే కారు ఇరుక్కున్నది కదా. ఇప్పుడు నేను ఫుడ్ అక్కడనే బీచ్ దగ్గరికి వెళ్ళి తినేసి వస్తా. నూనె కారం ఏది వేసుకునైనా మంచిగా. కానీ రైస్ ఒకటే ఉంది మన దగ్గర, వాటర్ గిట్ల లేవు. వాటర్ది ఒకటి ఇబ్బంది ఉన్నది. రాయా అమ్మ రాయి కదా. అవును, ఎక్కువనే. నేను వాడే. మరి ఇప్పుడు నెక్స్ట్ బండి మనకు ఆనుకొని 3 బండ్లు కదా. ఒక బండి వెళ్ళిపోయింది, ఇంకో బండి మనకి ఫుడ్ తిన్నాక మన బండి. అన్న వాళ్ళు అదే ట్రై చేశారు, మట్టలేసి. ఆ మట్టలేసి ట్రై చేయరు అన్న, మీరు ఏం వేయలేదు. ఆ బండలట్ట పెట్టకండి. అవి అయితే మట్టలు ఉన్నాయో నేను తెచ్చుకొని పెట్టుకున్నా, అవి వాడండి అన్న. ఇప్పుడు వాళ్ళు అదే చేసి తీసిరు అన్న బయటికి. అన్న రాయట వేయద్దట అన్న, టైరే పోతుందట రాయేసి. ఆ రాయి వేయకండి.
మీది ఎప్పుడు ఇరికింది అన్న ఇది? అన్న మీరు అనుకున్నారు అన్న ఇది సైడ్కే కదా ఎందుకు ఇరుగుతుంది అనుకున్నారు. నేను అట్లనే అనుకున్నా, అది ఇరికిపోయింది అక్కడ. రాదా? అయితే టైర్ అచ్చులు ఉన్నాయి చూసినా బాబు, అవి చూసి అన్ని టైర్లు ఆ కార్లు తిరుగుతున్నాయిగా, అది తిరిగేసరికి ఏంటంటే పోతే మనం ఎంత దూరం ఎందుకు పోతాం, సైడ్కే ఇట్లా తిప్పుకుందామనే లోపే ఇరికిపోతున్నాయి అన్నీ. నేను అన్ని కార్లు అయితే చూస్తున్నా, నెక్స్ట్ మన కార్ది తీయాలని చెప్పేసి. అవి ఇంకోటి ఒక హ్యాపీనెస్ ఏమున్నదంటే, అవి వేరే వేరే కార్లు ఇట్లా నా కారు మధ్యలోనే, ఇప్పుడు నా కారు మధ్యలో ఉంది, అటు కారు ఇరికిపోయింది, ఇటు కారు ఇరికిపోయింది, మన మధ్యలో. అంటే చుట్టుపక్కల ఉన్నారు అందరూ, ఒక ఫ్యామిలీలో కనిపిస్తుంది, కార్లు ఇరికిన ఫ్యామిలీలు మేము అన్నట్టు. నా కారు కనబడుతుందా? నా కారు అక్కడ ఇరికింది, ఇది ఇక్కడ ఇరికింది, ఇంకోటి ఇప్పుడు వాళ్ళు తీసింది అది. అన్న బాహుబలి లెక్క ఇట్లా లేపడదాం అన్న ముందుకి. ఇక్కడ కూడా పెట్టాలి, అది తిరిగిపోతుందా? అందరం పూజ చేస్తాం, అందరం పూజ చేస్తే పోనీ అని అన్న ఒక్క నిమిషం అన్న, రైస్ అవుతుంది. సరే అన్న. రివర్స్ రావాలి, ముందు నుంచి వెనక్కి పుష్ చేయండి అన్న. అంతే అన్న, ఇవన్నీ తీసి మన వెహికల్ అన్న వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఆడించాలి, ఇలాగ ముందుకైనా ఆడించాలి. అన్న అన్న థ్యాంక్ యూ అన్న. అన్న అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. హ్యాపీ సంక్రాంతి, అందరూ హ్యాపీగా. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ టీం భలే ఉందా అన్న, మొత్తం యూనిటీ ఇది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి అన్న. మొత్తానికి అయితే మనది ఇట్లా బయటికి వెళ్ళింది. అన్నవాళ్ళు ఒక టీం 10 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండే అన్నవాళ్ళు. అన్న వాటర్ గిట్లా అయిపోయినాయి అన్న ఇందులో. థ్యాంక్స్ అన్న, లవ్ యూ ఆల్. ఈ 2 బండ్లు ధనాధన తీసేసారు. అక్కడ ఒకటి బండి మనది, ఇదొక బండి. మన రైస్ మళ్ళీ పెట్టేసుకుందాం. అన్న వాళ్ళు వచ్చి మస్తు హెల్ప్ చేసారు. హెల్ప్ చేసి మన కార్ వాళ్ళు 10 మెంబర్స్ పుష్ చేసారు కదా, ఆ హెల్ప్ వల్ల మన కార్ బయటికి వచ్చింది, తినేసిన అయిపోయింది. కాసేపు ఇప్పుడు బీచ్ చూద్దాం. అక్కడికి వెళ్ళి బీచ్లోకి అయితే వచ్చేసిన. అయితే మన కార్ ఇరికింది కదా లోపల రానికి. మన కార్ ఏంటంటే ఇక్కడ లోపల రారాదు అన్నట్టు బీచ్ దగ్గర. ఏవైతే కార్లు ఉన్నాయో అవి దాని గ్రిప్ బాగుంటుంది కాబట్టి లోపలికి రావచ్చు.
మన కారు ఎందుకు రారాదు? అక్కడున్న మన కారు ఈ బీచ్లకు రావాలి. అది నా డ్రీమ్. రేపు మన రేపటి వ్లాగ్లు ఏంటంటే ఎట్టు చేసి నేను ఆ బీచ్ దగ్గర ఇది కార్ ఎట్లా వచ్చిందో నా కారు ఇట్లా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఫుడ్ వండి ఆ తెలుగు వ్యాన్ వల్ల ఇక్కడ బీచ్ ఒడ్డున తీసుకొచ్చి వండినరా ఈకో క్యాంపర్ వ్యాన్ అని రావాలి. రేపటి వీడియో కోసం చూడండి. 100% కార్ అన్న అంటే తీసుకెళ్తా అక్కడికి. అది ఏది చేసైనా మంచిదే. కింద మట్టలు పెట్టి తీసుకెళ్తానా ఎట్లా తీసుకెళ్తానా తెలియదు, కానీ పక్కా ఆడికి వెళ్ళి అయితే 100% తీసుకెళ్తా వ్యాన్. హై డార్లింగ్స్, వెల్కమ్ టు తెలుగు వ్యాన్ వల్ల. నా వ్యాన్ ఏంటంటే ఈ పేరుపాలెం బీచ్లో ఇరికిపోయింది. ఒక 1 అవర్ పై నుండే ట్రై చేస్తున్నా. ఈ పొగలు వెళ్తున్నాయి తప్ప ఇందులోకి వెళ్ళి ఏం వస్తలేదు. ఇదేంటంటే నాకు పేరుపాలెంలో నియర్ బై ఎవరన్నా ఉంటే వాళ్ళని ఎవరైనా వచ్చి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. రా వీడియో వదిలేస్తున్నా, ముందే ఇట్లా షూట్ చేసేసి డైరెక్ట్ మనకి మన సబ్స్క్రైబర్లకి ఇట్లా మనకు ఉన్నారు ఎంత 3000 మ్యాక్స్ రీచ్ వెళ్తుంది కదా. ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి అట్లా అటాచ్మెంట్ చేసేసి ఎవరైనా ఇక్కడ దాకా పంపించడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.